కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వివాదం రచ్చకెక్కింది. ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ టీడీపీ అగ్గిరాజేసింది. జనసేన నేతలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగారు. అయితే వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేశారు పాడా ప్రాజెక్టు డైరెక్టర్. అయితే జనసేన నేతలు వెంటనే కౌంటర్గా ఆందోళన చేశారు. ప్రతిసారి వర్మకు ఇది అలవాటుగా మారిందని ఘర్షణకు దిగారు. మాట పెరగడంతో టీడీపీ జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పెండెం దొరబాబుపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొరబాబు ఎవడు అంటూ వర్మ పరుష పదజాలంతో మాట్లాడారు. మట్టి వ్యాపారం చేసుకునేవాడు చెరువులు తవ్వడానికి వచ్చాడంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. టీడీపీ ఎవరి మీద పోరాటం చేసిందో వాడే వచ్చి పెత్తనం చేస్తున్నాడని వర్మ ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఉంటున్నామని, లేదంటే సీన్ వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫోటో ఉండి తీరాల్సిందే అని మాజీ ఎమ్మెల్యే వర్మ అల్టిమేటం ఇచ్చారు. కావాలి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్ మీ ఇష్టం ఉన్నట్టు చూసుకోండి. ఎవరు అడగరు అంటే కలపడిపోతారా? అంటే ఇంకా తెలుగుదేశం గెలిపించిన తెలుగుదేశాన్ని మీద కొట్టేస్తారా? కార్యకర్తలు కొట్టేస్తారా? ఎవడతను దొరబాబు మట్టి వ్యాపారం చేసుకునే మనిషి మళ్ళీ మట్టి వ్యాపారాన్ని చెరువులు తావడానికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఎవడ మీద అయితే పోరాయిందో ఆడొచ్చి మీద వచ్చి పెత్తన ఎక్కుతున్నాడు. ఓట్లు వేసింది మేము, ఏదైనా ఇష్ట చేసింది వాళ్ళు, వైసీపీ వాళ్ళు పెట్టుకున్న నాయకత్వం ఎదురైతే మా మీద తగులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని ఈ రకంగా మీరు ప్రతి మీటింగ్ లోని కూడా దాన్ని ఏదో డిస్టర్బ్ గా చేసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనే ఆలోచన మానుకోండి అని చెప్పి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ముమ్మాటికి తప్పిదం. ఇటువంటి తప్పు మీరు చెయ్యకండి. ఈ రోజున మేము అందరం కూడా బాధపడతా ఉన్నాం. నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి మీద పేరు రాకుండా చేయాలనే సంకల్పము, ఆయన ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం దగ్గర డిస్టర్బ్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు.